సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత 5 ఏళ్లలో చూశామని తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్లనే నేరాలు పెరిగాయని విమర్శించారు. ఏం చేసినా జరగబోతుందని అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు, కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు, కానీ ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్ళు కొందరు చెబుతున్నారని తెలిపారు. ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 39/2019 కేటగిరీ వారు అక్కడ పెట్టారు. మీరు IMFL FL ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్ 180 375 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తారని కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేది పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకి దిగారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు. మొన్న మేము అధికారంలో ఉన్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అన్నారు. మేము ఎప్పుడు దాడుల్ని ప్రోత్సహించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాన్ని మేము ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. భయంతో జనం వలస వెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. Today, we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping,
That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపచేస్తామని తెలిపారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళ్తూ ఉంటే అంతమందికి ఇస్తామని తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకి కూడా లబ్ధిని చేకూర్చే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారి ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 45,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, మీకు ఎలాంటి సందేహంలో
అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద మొదటి ఉచిత LPG కనెక్షన్ సిలిండర్ ఇవ్వటం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మేనిఫెస్టోలో మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరొకసారి వివరాలు తెలియజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత LPG సిలిండర్తో పాటు ఉచిత LPG కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ తెలుపుతాం. అధ్యక్ష, 2014 నుంచి 2019 వరకు పోలవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 34 సార్లు పర్యటించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తన హయాంలో 72% పోలవరాన్ని పూర్తి చేశారని తెలియజేశారు. రివర్స్ ట్రేడింగ్ వలన 3,500 కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని తెలియజేశారు. అప్పటి ప్రభుత్వం పెడచెవిని పెట్టి రివర్ టెండరింగ్ కి వెళ్లింది. ఫలితంగానే పోలవరం నిర్మాణం ప్రమాదంలో పడిందని మంత్రి రామానాయుడు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్ గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్ లోను కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి, క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయి అని చెప్పి, ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్ లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్ లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ఫర్ అయి ఉందో అది -14% కి వాళ్ళు టెండర్స్ ని కోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ లో వీళ్ళు -12.6 కి మెగా కోట్ చేయడం జరిగింది. ఆ రకంగా టోటల్ గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే -26.6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెంటనే ఆ యొక్క టెండర్స్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్ గా టెండర్స్ ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి
నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్ కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్ వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మళ్లింపు కూడా, అంటే ఏదో పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదో ఈ నిధులను కూడా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆషాఢ సారును సమర్పించడం జరిగింది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి సారును సమర్పించడం జరిగింది. ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కానూరి సురేష్ బాబు, యలవర్తి శ్రీనివాసరావు, కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళాన్ని భవంతు. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధయాచమనీయం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఓం ఓం వస్త్రాని వసావసాదైవర్చిత్రమందవసద్గారహంత్యావరణాశ్రయే శివం వస్త్రాని వసావసాదైవర్చిత్రమందవ ఈరోజు కొండాలమ్మ తల్లి గుడిలో ఆషాఢం సారస్ సమర్పించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరం పంటలన్నీ బాగా పండాలని, అలాగే ప్రజలందరూ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ వర్ధిల్లాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి చేతుల మీదుగా సారి సమర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆ కొండాలమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని, ఆవిడ దయతో ఈ ప్రాంత ప్రజానీకం గాని, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం గాని, మన గుడివాడ ప్రజానీకం గాని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజలకి మరి అమ్మవారిని కొలుపుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజున అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కూడా వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మా ప్రాంతంలో పాడి పంటలతో రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి పోలవరం అభివృద్ధి కేంద్రం చూసుకుంటుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్రావు, బుడమ రాజు, గునుకుల వినోద్, బూరగడ్డ వెంకటేశ్వరరావు, భాను, వీర మహిళలు, కళ్యాణి, సౌమ్య, దుర్గా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో
ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన రాష్ట్ర అభివృద్ధి గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ఎన్నికల్లో వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ప్రజల యొక్క ఆశలను ఈ యొక్క కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్ మనం చూసాం. ఏదైతే పన్నుల్లో వచ్చే ఆదాయాన్ని సుమారుగా 50,000 కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే కిందటి సంవత్సరం మీద చూసుకుంటే కనుక సుమారుగా 5,800 కోట్ల రూపాయలు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే పోలవరం, అమరావతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి తెలియజేశారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర యొక్క ముఖ్యమైన నగరం అమరావతిని ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఈ అమరావతి అభివృద్ధిలో ఎంతో ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని ఏటా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే పోలవరం విషయంలో చూస్తే కనుక పోలవరం రాష్ట్రానికి మచ్చు కనుక పోలవరం అభివృద్ధి జరిగితే రైతాంగం మొత్తం అభివృద్ధి చెందే దిశగా ఉన్న ఈ రోజుల్లో పోలవరాన్ని కూడా గత 5 సంవత్సరాలుగా వెనక్కినెట్టేశారు. అదే పోలవరాన్ని ఈ రోజున అభివృద్ధి కేంద్రం చూసుకుంటుందని చెప్పి ఈ రోజున తెలియజేశారు. దీని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా వెళ్తుందని చెప్పి తెలియజేశాం. అలాగే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి రేపు ఘనంగా జరగడానికి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సుమారుగా 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అలాగే అన్ని విధాలుగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా, కార్మికులకు ఉపయోగపడే విధంగా, అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే మనకి పోలవరం, అమరావతి ఉన్నాయో ఈ పోలవరం, అమరావతిని కేంద్ర ప్రభుత్వం తమ అభివృద్ధిగా చూపిస్తుందని చెప్పి మనందరం కూడా భావిస్తున్నాం. ఈ యొక్క అనేక సార్లుగా పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలుగా అమరావతి మీద అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగి తెచ్చుకున్నామని చెప్పారు. అదే విధంగా ఈ రోజున అమరావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.